స్తోత్రం హల్లెలూయా. ప్రభునందు నాకు ప్రియులారా, నాకు ప్రియులారా, మీకందరికీ ప్రభునామంలో నా వందనాలు దైవాశీస్సులు తెలియజేస్తున్నాను. పరిశుద్ధాత్మను ఇంకా దేవుడు అనేక సంవత్సరాలు అక్కడ వరకు చెప్పు చెక్కలని అభిషేకంతో, ఆరోగ్యంతో, ఆర్థిక ఆశీర్వాదంతో ప్రతి నెల దాదాపు నాకు ₹1,00,00,000 దశభాగం చేయడం. ₹1,00,00,000 నాకు దశభాగం ఇవ్వాలంటే ఆయన ఎన్ని కోట్లు? 10 కోట్లు. అంత ఉన్నతంగా దేవుడు వారిని ఆశీర్వదించి వారిని ఇంకా అభివృద్ధిలో తెచ్చి వారి ఆత్మీయ ప్రైమ్ మినిస్టర్ గ్యాదరీ నేను దాదాపు ఆశీర్వదించాను. మంచిది. ఇలాగా దేవుని పరిశుద్ధ వాక్యంలోని మనం చూసి చాలా క్లుప్తంగానే దేవుని వాక్యం ధ్యానం చేసుకుందాం. 143వ కీర్తన. 143వ కీర్తన 10వ వచనం మాత్రమే నేను చదువుతాను. చిత్రించండి. నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించును గాక. దేవుడి వాక్యమును మన వినికిడిలో ఆశీర్వదించినట్లు మనందరం కన్నులు మూసుకొని ఆత్మనేత్రాలు పెట్టుకొని మన రక్షకుడైన యేసునాథుని పైకి మన దృష్టి సారించి మన మనోవాక్కాయ కర్మలకు దైవ సత్య ప్రత్యక్షత, దేవుని సత్యం యొక్క సాక్షాత్కారం కొరకు ప్రార్థన చేస్తున్నాం. మంగళూరు దేవదాసరి గారు నేర్పిన ఆ చిన్న ప్రార్థన, శక్తివంతమైన ప్రార్థన మనం చేద్దాం. దేవా, నాకు కనబడము, అందరికీ కనబడము. దేవా, నాతో మాట్లాడును, అందరితో మాట్లాడమని అందరూ ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ ఈ సమయంలో మీ దీన సేవకుడైనటువంటి పాస్టర్ యేసుదాస్ అద్భుత రీతిగా సేవలో తెలుసుకొని సిద్ధపరుచుకొని అభిషేకించుకొని వాడుకుంటూ ఇంతవరకు ఈ మధ్యలో ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తారు. వారిని ఒక కుటుంబముగా మీరు ఆశీర్వదించారు, ఆధ్యాత్మికంగా జీవించారు, సామాజికంగా ఉన్నతముగా హెచ్చించినారు. సేవా ఫలితాలలో, ఫలాల విషయంలో కూడా అద్భుతంగా మీరు మీ దీవెన వారి జీవితంలో కనబరిచిన స్తోత్రం. మరొక సంవత్సరం కూడా ఈ ఉపవాస పండుగలు మేము ప్రతిష్ఠించుకొని పిఎస్ఎల్ కానీ దాసబాబు గారి ద్వారా మీరు నిర్వహిస్తున్న సంఘములు ఈ ఉపవాస పండుగలు మరొక సంవత్సరం కూడా ప్రతిష్ఠించుకున్నాం. ఈ దినమును ముగించుకుంటూ ప్రభువా, ఈ దినమును స్తుతించి ఆరాధించి ఈ పరిశుద్ధ సమాజ పూజను నిర్వహించుకోవడానికి ఇచ్చిన కృపకు వందనాలు చెల్లిస్తున్నాం.
ఇంతవరకు జరిగిన స్తుతి ఆరాధన కొరకు నీకు వందనాలు. వినబడిన సాక్ష్యముల కొరకు నీకు వందనాలు. మేము లేచి తిరిగి మా ఇళ్లకు విశ్రాంతి స్థలాలకు మునముందను దున్నవలసిన సాగు చేయవలసిన సేవా పదాలకు మేము పరుగులెత్తకు ముందు ఒకసారి మాకు మరలా మాట్లాడి మమ్మల్ని తీర్చి వెలిగించి మండించి మమ్మల్ని పునీతపరిచి నీ శక్తితోనే అభిషేకంతో నింపి మమ్మల్ని ముందుకు పంపమని యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాను. దేవుని స్తోత్రం కలుగునుగాక. ప్రభువునందు నాకు అత్యంత ప్రియులారా, చదవబడిన ఈ లేఖన భాగాన్ని మనం గమనించి చూసినప్పుడు దావీదు భక్తుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నీవే నా దేవుడు, నీవే నా దేవుడు. చాలాసార్లు దావీదు మాట్లాడతాడు. 63వ కీర్తనలో కూడా నీవే నా దేవుడవు. ఎన్నోసార్లు దేవా నా దేవుడవు నీవే, నీవే నా దేవుడవు. దేవా అని పిలిచి, దేవా అని పిలిచి మళ్ళీ నీవే నా దేవుడు అంటాడు. 63వ కీర్తన చూడండి. దేవా అదే ఉంటాం. మరి అసలు పిలిచింది ఎవరు పిలిచాడు? దేవా ఏమిటి అంటే ఏం బాబు అని ఉంటాడు దేవుడు. ఏంటి కుమారుడు పిలిచావు? ఏం లేదు, నువ్వు నా దేవుడు. నువ్వు పిలిచిందే దేవా. దేవుడు అని పిలిచినప్పుడు మా దేవుడు గారి ఇంకేమవుతాడు? నీవే నా దేవుడు, భర్త నీవే నా భర్త అన్నాడు. ఏంటి భర్తనే ఏమండి భర్త కాదు, నీవే నా భర్త అంటే నేను భర్తలు కాబట్టి కదా మధ్యలో కప్పు కింద కాపురం చేసుకున్నాం, నా కలిసి సహజీవనం తీసుకున్నాం. భర్త నీవే నా భర్తవు, భార్య నీవే నా భార్య అన్నట్టు. దేవా నా దేవుడవు నీవే. అసలు దేవుడు అనే మాట ఏ ఉద్దేశంతో వాడతామో, ఏ గౌరవంతో వాడతామో, ఏ గుర్తింపుతో వాడతామో, ఏ అనుబంధం ఉన్నదని వాడతామో, ఎంత ఉన్నతమైనటువంటి పూజ్య భావముతో వాడతామో, ఆ మెంటల్ పిక్చర్ లేకుండానే పూర్తి దేవా అనడం ఈ లోకంలో అటువంటి పద్ధతి మనుషుల్లో ఉంది. దేవుడు అంటే ఏదైతే అర్థాలు ఉన్నాయో అవన్నీ మిస్ అయితే ఊరికనే నా దేవుడు అంటుంటారు మనుషులు. ఇప్పుడు పతియే ప్రత్యక్ష దైవం, లేకపోతే గురు పూజోత్సవం అప్పుడు జరుపుకుంటాం. గురువే దేవుడు అని. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ. మంచిది. మాతృదేవో భవ, పితృదేవో భవ, అగ్నిదేవో భవ, పతిదేవో భవ, గురుదేవో భవ. గురువు దేవుడు, తండ్రి దేవుడు, తల్లి దేవత, దేవుడు దేవుడు, ఇన్ని సగటు దేవుడు అనే వాడుతున్నాం. వాళ్ళని అడగండి, వీళ్ళలో ఎవరన్నా ఒక్క నక్షత్రాన్ని చేయగలరా? ఏమంటే మీ గురువుగారు దేవుడు కదా, ఓ నక్షత్రాన్ని దేవుడు. ఒక్క నక్షత్రాన్ని చేయలేడు, కనీసం ఒక బల్బును కూడా చేయలేదు. దేవుడు అంటే బైబిల్లో ఉన్న నిర్వచనం లేని వాటిని ఉన్నట్టు పిలిచేవాడు,
మరియు మృతులను సజీవులుగా చేయము. ఈ రెండు చేయగలిగిన వాడు లేడు. ఈ రెండు ఇంపాసిబిలిటీస్ అన్నమాట. ఈ రెండు ఇంపాసిబిలిటీస్ చేయగలిగిన వాడే దేవుడని అనిపించుకోవడానికి యోగ్యుడు. రోమాపత్రిక 4వ అధ్యాయము, రోమా 4వ అధ్యాయం 17వ వచనం. తాను విశ్వసించిన దేవుని ఎదుట మృతులను సజీవులుగా చేయువాడును, లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడునైన వాని ఎదుట ఈయన మనందరికీ తండ్రి అయి ఉన్నాడు. అబ్రహాము విశ్వసించిన దేవుడు ఎవరు అంటే మృతులను సజీవులుగా చేయువాడు, అనగా ఆయన జీవాధిపతి, జీవ ప్రదాత, జీవమునిచ్చువాడు. ఈజ్ ద సోర్స్ ఆఫ్ లైఫ్. ఈనాటికి మానవ శాస్త్రవేత్తలకు, శాస్త్రజ్ఞులకు తెలియని విషయం లైఫ్ ఎక్కడి నుంచి వచ్చిందని. జీవము అనేది ఈ భూగ్రహం మీదకి ఎక్కడి నుంచి వచ్చింది. దేవుడు లేదంటున్నారు, మరి జీవం ఎలా వచ్చింది, ప్రాణి కొట్టి ఎలా వచ్చిందంటే ఏమేమో చెప్తారు. సో ఈ భూమి మీద ఉన్నటువంటి రకరకాల రసాయన పదార్థాలు భూమి మీద పాయలు పాయలుగా, చిన్న చిన్న సెలయేళ్లుగా అటు ఇటు అడ్డదిడ్డంగా ప్రవహిస్తూ భూమి వాయుస్థితి నుండి ద్రవస్థితికి వచ్చి, ద్రవస్థితి నుండి ఘన పదార్థంగా మారేటప్పుడు సగము ద్రవము సగము ఘన పదార్థం, సెమీ సాలిడ్ సెమీ లిక్విడ్గా ఉన్నప్పుడు భూమి మీద ఉన్న రసాయనాలు అడ్డదిడ్డంగా ప్రవహించి ఆ పాయ ఈ నది ఒకదానికొకటి ఢీకొని అనుకోకుండా కొలాయిదాయి 2-3 రసాయన పదార్థాలు కలిసి అది ఒక ప్రాణి కింద మొట్టమొదట అమీబా అనే ప్రోటోజోవా ప్రప్రథమ జీవి ఏకకణంగా జీవి. ఆ ఉత్పన్నమై తర్వాత డెవలప్ అయి అది పిల్లలు పెట్టి, కొన్ని పిల్లలకేమో రెక్కలు మోసి, కొన్ని భూములు మోసి, కొన్ని తోకలు మోసి, ఆ తోక తర్వాత ఊడిపోయాడు మనిషి. ఈ తిప్పలు పడతారు. దేవుడు లేకుండా ఈ సృష్టి తయారైందని అడిగితే దీనికి తిప్పలు పడి ఇన్ని ప్రశ్నలకి సమాధానం, ఇన్ని ఇంపాసిబిలిటీస్ చెప్తారు. అవును, కొన్ని రసాయన పదార్థాలు కలిసి అమీబా అయింది కదా, అవే రసాయన పదార్థాలు మీ లాబొరేటరీలో కలిపి ఒక అమీబా చేయండి. అవి ఇప్పుడు దొరుకుతున్నాయి కదా, అవన్నీ కలిపి ఏ నిష్పత్తిలో కావాలో మీరు పరిశోధన చేసి అమీబాను గుర్తించండి. అంటే ఇప్పుడు 60-70 ఏళ్ళుగా అదే ప్రయత్నంలో ఉన్నారు. కాబట్టి అన్ని రసాయన పదార్థాలు కలిపి ఏమైందంటే ఇలా పిండి ఉంటే తయారు. అది కదలదు, మెదలదు, జీవము లేదు. మరి భౌతికంగా ఒక అమీబా శరీరం లాంటి ఒక దాన్ని నువ్వు చేస్తావు, మరి దాంట్లో ప్రాణం లేదు, ఎందుకు లేదు? అదే అర్థం కావట్లేదండి అంటాడు. ఏనాడు 2000 ఏళ్ళ కిందట యోహాను చెప్పాడు, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, సమస్తము ఆయన మూలముగా కలిగెను, ఆయనలో జీవము ఉండెను. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆయనలో జీవము ఉన్నది, అక్కడ నుండి జీవం వచ్చింది. కనుక దేవుడు అనగా ఎవరిలో నుండి సకల చరాచర ప్రాణికోటికి జీవము సరఫరా చేయబడుతుందో, సమస్తమునకు జీవాధారకుడైన దేవుని ఎదుట, దేవునికి స్తోత్రం కలుగునుగాక.
దయచేసి మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయము ఆయన సమస్తమునకు జీవాధారకుడు, ద సోర్స్ ఆఫ్ లైఫ్. 1 Timothy 6:13, the source of life for every living being. అందుకే వేతాళ జాన్ గారు రాసినటువంటి ఆ పాట అన్ని కాలములకు అతీతంగా మిగిలిపోయిన పాట, అన్ని కాలం కూడా ఉన్న యెహోవా అనే పాట. అన్ని కాలములా ఉన్న యెహోవాని ఎన్నాళ్ళో కన్న తండ్రి, ఉమా కన్న తండ్రి. అన్ని కాలములా ఉన్న యెహోవాని ఎన్నాళ్ళో కన్న తండ్రి, ఉమా కన్న తండ్రి. కీర్తింతులు వట్టి పనికి మారిన ఎట్టి మానవుల చేవట్టి లక్ష్యంలో అత్యుత్తమంచు. ఆయన దేవుడు. ఒక దేవుణ్ణి గౌరవించినట్టుగా భర్తను గౌరవించడం లేదు. ఇతడే దేవుడు అనడం. రెండింటికి చాలా సూక్ష్మమైన భేదం ఉంది, చాలా ప్రాముఖ్యమైన భేదం. అపొస్తలుడైన పౌలే చెప్పాడు, మీరు ప్రభువైన యేసుక్రీస్తుల వలెను దేవదూతల వలెను నన్ను అంగీకరించి, నా శరీరం మందు మీకు శోభనగా ఉన్న దానిని బట్టి మీరు నన్ను తృణీకరింపలేదు, నిరాకరింపలేదు. కానీ సాక్షాత్ యేసు ప్రభువే మీ సంఘానికి వచ్చినట్టుగా మీరు నన్ను గౌరవించారు. శక్యమైన మీ కన్నులు కూడా ఊడబీకి నాకు ఇచ్చేసేటంతగా నన్ను మీరు అభిమానంగా, ప్రేమగా, గౌరవంగా స్వీకరించారు. పౌరులను ఎలా చూసుకున్నారంటే యేసయ్య వచ్చాడు సాక్షాత్ అన్నట్టుగా చూసుకున్నారు. కానీ అక్కడ యేసు ప్రభు కాదు. గుర్తుపెట్టుకోవాలి, not God. Let God be God and everybody else obey him. ఎవరైతే దేవుడో ఆయనే దేవుడు, ఇంకెవడు దేవుడు కాదు. చిన్నప్పుడు నేను అడిగిన మొట్టమొదటి ప్రశ్న, తెలివి తక్కువ ప్రశ్న, మా అమ్మగారు నాకు చక్కని సమాధానం చెప్పి ఇప్పుడు దాకా నన్ను పనిచేస్తాను. ఈ ప్రకృతిలోని, ఈ లోకంలోని అన్నిటిని, భూమి ఆకాశం అన్నిటిని దేవుడే చేసి వచ్చేసాడు. మరి దేవుడిని ఎవరు చేశారు? అన్నిటినీ దేవుడు చేసి ఉంటే దేవుడిని ఎవరు చేశారు? అప్పుడు నాకు 4.5 సంవత్సరాలు 5 సంవత్సరాలు నిండలు 5వ బర్త్డే రాలేదు. అమ్మ ఒక సమాధానం చెప్తే దాన్ని 1 ఇయర్ ఆలోచించి నాకు 6 సంవత్సరాలు ఉన్నప్పుడు మళ్ళీ అడిగాను అన్నమాట. అప్పుడు నాకు ఆమె రక్షణ వార్త చెప్పాల్సి వచ్చింది. వీడు ఇలాగే నక్సలైట్ అయిపోతాడని అడిగాను. అది ఇవ్వండి, దాన్ని తీసుకుని వేసే చేతిలో పెట్టి దాన్ని కాపాడుతున్నాడు. లేకపోతే నేను పాడైపోతున్నా, చాలా మంది పాడు చేసేవాడు. ఏమైంది, నేను సాధించేవాడిని కాదు. ఎప్పుడో పోలీస్ బాధ్యతలోనూ పోయేవాడు. దేవుడు బ్రతికించాడు. నేను అడిగిన ప్రశ్న ఫస్ట్ ఏంటంటే, బిఫోర్ మై 5th బర్త్డే
నేను అడిగింది ఏంటంటే ఈ అన్నింటినీ కూడా దేవుడే చేసింది. లోకంలో అన్నింటినీ దేవుడు సృష్టిస్తే దేవుణ్ణి ఎవరు సృష్టించారు? ఆమె నిర్ఘాంతపోయింది. షాక్ తెగి తప్పునామా దేవుడు అలా అడిగింది. ఎవరు చెప్పారు ఇట్లా కడగమని? తప్పు అలా కడగకూడదు అని నేను అన్నాను. అమ్మా నీకు తెలిస్తే చెప్పు, తెలియకపోతే తెలియదని చెప్పు. కానీ అడగడం తప్పు అనుకుంటున్నా. అడగడం తప్పు ఎలాగవుతుంది? నీకు తెలియదని చెప్పు, ఇంకోళ్ళు అనుకున్నాను. అసలు ప్రశ్న అడగడతాడు ఎందుకు అనుకున్నావని అన్నా. నేను అమ్మతో ఆలోచన చేశాను. నన్ను పెంచిన అక్కోళ్ళు 82 ఏళ్ళు 22 ఇంకా చదువుకున్నాను. వాళ్ళని అడిగాడు. ఆత్మగౌరవము, వ్యక్తిత్వము, ఆత్మాభిమానము, నిర్ణయాధికారము, అప్రమత్తత ఇలాంటి పదజాలం వాడి నేను వాదించినప్పుడు నాకు ఎదుగుతుంది. మా అక్కడికి జరుపుకున్నారు అనుకొచ్చింది. అక్కడే అర్థం చెప్పడం అలా అనుకుంటే ఎందుకన్నా అడిగా. అసలు ఆ ప్రశ్నకు సమాధానం ఉంది. ఇప్పుడు దీనికి చెప్పు, నువ్వు అడగడమే తప్పంటే అసలు ఈ ప్రశ్న ఎందుకు అడగవుతుంది? అప్పుడు ఆమె అర్థం చేసుకుంది. మీరు సీరియస్ పరిశోధన ఏదో ఆకతాయి ప్రశ్న కాదు. రాదని చెప్తాను నాన్న, ఎందుకన్నానో చెప్తాను అని. అప్పుడు అమ్మ చెప్పిన మాట నాకు ఇప్పుడు దాకా 61 సంవత్సరాల నుంచి పనిచేస్తుంది. తండ్రి ఏమని చెప్తుంది తెలుసా? దేవుడు అనే మాటను మనం ఎందుకు వాడతాము? దేవుడు అని ఒకరిని ఎందుకు పిలుస్తారంటే, అసలు పుట్టుకే లేకుండా, ఆరంభమే లేకుండా, ఎవడో సృష్టించకుండా ఆయన తనంతగా ఎల్లకాలం ఉన్నవాడైతే ఆయనకి దేవుడు అని మనం పిలుస్తాం. నువ్వేమడుగుతున్నావు? దేవుడిని ఎవరు చేశారు అంటే, ఎవరు చేయకుండా ఉన్నవాడు ఎవరు చేశారు అంటున్నాం. తిక్కలోడ అది ప్రశ్నతోని తిక్కాలి. ఆడ పెద్ద మేధావులు చివరి స్కూల్ టీచర్ వరంగల్ తవరు వద్దని అంత సరిపోతారు. ఏ ఈశ్వరంగా మాట్లాడడానికి ఇక మాట్లాడుతూ ఉంటుంది. సౌజాకమ్మ గారి గుర్తుగా సొలొమోన్ మహారాజు గుర్తున్నది. ఆయన నాకు చెప్పిందన్నమాట, దేవుడు అంటే అర్థమేంట్రా, ఎప్పుడూ సృష్టించకుండా సొంతంగా ఉన్నవాడు అని అర్థం. నువ్వేమడుగుతున్నావు? దేవుడిని ఎవరు చేశాడు అంటే నువ్వు ఏమడుగుతున్నావు? దాని అర్థం ఎవరు చేయకుండా ఉన్నోడిని ఎవరు చేశాడు? ఫూల్. అది అమ్మకు ప్రేమగా చెప్పే ఇటు ఫూల్ అంటే. లేకపోతే నన్ను మరీ పోకుండా అలా దున్నపోతుంది ప్రాణాన్ని ఇటు అక్కడికి దున్నపోతుంది. అందరూ ఆడపిల్లలు చాలా గమ్మగా చెప్తుంది. మళ్ళీ ఇంత బాగుంది అనిపించేది. కళ్ళ నిండా ప్రేమ, ముఖం నిండా వెళ్ళల కాంతి నిర్మలుతారు. అరే దున్నపోతుంది చక్కని అమ్మ మళ్ళీ ఇంత బాగుంది అనిపించేది. అరే నువ్వు ఏ తిక్కల ప్రశ్న వేసావు నన్ను అడుగుతావు. ఎవడో చేయదు వాడిని ఎవరు చేశారంట. ఎవడైనా చేసి ఉంటే వీడి దేవుడు అన్నమాట. ఎవడైనా వీడు చేసి ఉంటే వీడు దేవుడు. ఎవరు చేయనోడే దేవుడు. ఎవరైనా ఇతరుని చేసుకుంటే ఆ వాడ దేవుడు అవుతాడు తప్ప ఇతర దేవుడు కాదు. ఎవడంటే నిర్వచనం అది, డెఫినేషన్ అది ఎప్పుడు అలా పిచ్చి ప్రశ్న. దేవుడు అంటే ఎవరిని పడితే వాళ్ళని అనకూడదన్నమాట. ఒక బిగినింగ్ లేనోనే దేవుడు అన్నాడు. కానీ ఇప్పుడు అట్లా కాదు. మన దేశంలో ఎవరినైనా దేవుడు అన్న, మన కూడా దేవుడు కాదు. అంత దిక్కు దివాణం పదం అయిపోయింది. దేవుడు అంటే ఎనిబడి ఇస్ గాడ్, ఎనీథింగ్ ఇస్ గాడ్. అందుకే మొన్న సుప్రీంకోర్టులో కేసు వేశారు మతం మార్పిడుల గురించి. సుప్రీంకోర్టు జడ్జి గారు అడిగారు, హిందూ మతము అనే దాన్ని నిర్వచించారు, డిఫైన్ చేయండి. కొన్ని సనాతన ధర్మం అనే దాన్ని నిర్వచించాలి, డిఫైన్ చేయండి. అంటే పెద్ద పెద్ద స్వాములు పీఠాధిపతులు అక్కడికి వచ్చి సుప్రీంకోర్టు వచ్చి నిర్వచించడం ఏమంటారు, మాకు మతమే కాదన్నారు.
ఎందుకు తెలుసా? మతము అనే దానికి ఒక దేవుడు ఉండాలి, ఒక ప్రామాణిక గ్రంథం ఉండాలి. మాకు ఒక్కడు కాదు, కోట్ల మంది ఉన్నారు, వేల కొద్ది గ్రంథాలు ఉన్నాయి, ఒకదానితో పొందరు. అంటే నా నమ్మకం ఏంటి? ఎన్ని బుక్కి రాకండి, నీ ఇష్టం సెలెక్ట్ చేసుకో. ఏ బుక్ అయినా ప్రామాణికం, ఎవరైనా దేవుడు. ఉన్న దేవుడు ఎవరినైనా సెలెక్ట్ చేసుకో, లేకపోతే కొత్త వాళ్ళని పుట్టించుకో, లేకపోతే నీకు సరదాగా ఉంటే నువ్వే దేవుడు అయిపో. కనుక మాకు డెఫినెట్ డిమార్కేషన్స్ లేవండి, మేము నిర్వచనాలు చెప్పలేవు. అసలు మతమే కాదు బొమ్మను. ఇది సుప్రీంకోర్టు రికార్డులో చెప్పింది, వార్తాపత్రికల్లోకి వచ్చింది. మరి పెద్ద పెద్ద గురువులు వచ్చేసి మరి మతమే కాదు అన్న తర్వాత మరి మతం మార్పిడి ఏమంటే అసలు నువ్వు మతంలోనే లేవు కదా. మతమే కానప్పుడు మతము అయ్యి ఉంటే కనుక ఇంకో మతంలో వెళ్తే నువ్వు గర్భవతి వెళ్ళిపోవాలి. అప్పుడైనా అభ్యంతరం లేదు. అదో మతం ఇదో మతం, ఏదైనా మతమే. మీరు ఎంత బాగా ఎందుకు అప్పుడైనా గర్భవతి పెట్టకూడదు. కానీ మతం మార్పిడి అనే ఆ మాటకైనా ఒక అర్థం ఉంటుంది. కానీ ఇది మతమే కాదు కానీ మతం మారుతున్నారు. ఏం సెల్ఫ్ కాంట్రడిక్షన్? దేవుడు అనే మాటను ఏ అర్థంలో వాడుతున్నామో మన మనస్సులో ఉన్న భావచిత్రము అది ముఖ్యం. దేవుడు అనగా అసలు లేని వాటిని సృష్టించేవాడు, లేని వాటిని ఉన్నట్టు అతను దేవుడు అని. దేవుడు ఇప్పుడు భౌతిక శాస్త్రం చెప్పేది ఏంటంటే, ఫిజికల్ సైన్స్ చెప్పేది ఏంటంటే, పదార్థము అనే దానిని శూన్యములో నుండి పుట్టించలేము, శూన్యములో నుంచి పదార్థాన్ని పుట్టించలేము, ఉన్న పదార్థాన్ని అసలు మొత్తం లేకుండా శూన్యంగా మార్చలేము. The law of physical science, the law of indestructibility of matter. Matter can neither be created out of nothing nor be turned into nothing. Matter can neither be destroyed nor be created. ఇది భౌతిక శాస్త్రం చెప్తుంది. ఏ భౌతిక శాస్త్రం లెక్చరర్ను, టీచర్ని, గ్రాడ్యుయేట్ ఎవరికైనా అడగండి, ఇది ప్రాథమిక సూత్రం. ఏమంటే పదార్థాన్ని సృష్టించడు. ఒక పదార్థం నీకు ఇస్తే దాంట్లో నువ్వు ఇంకో పదార్థం చేయగలవు, ఒక వస్తువు చేయగలవు. మట్టి నీకు ఇస్తే మట్టితో ఇటుకలు చేస్తావు, ఇటుకలతో ఇల్లు కడతావు. కానీ మట్టినే చేయమంటే చెయ్యి. ఒక పదార్థం నీకు ఇస్తే నీకు షేప్ ఇస్తావు దాన్ని. కానీ ఏది శూన్యమే ఉంది, ఏం లేదు. ఆ శూన్యంలో పదార్థాన్ని నువ్వు పుట్టించాలి. అయితే మనం పుట్టించలేదు, మనము చేయలేనిది తాను చేయగలిగిన వాడే దేవుడు. శూన్యములో సకల పదార్థములను పుట్టించిన వాడే దేవుడు. దేవుడి స్తోత్రం కలుగును. శూన్యంలో అన్నిటిని పుట్టించిన వాడు, ఆ పదార్థంలోని జీవాన్ని ప్రవేశపెట్టిన వాడు, జీవమునిచ్చిన వాడు తానే కనుక ఏ ప్రాణికైనా జీవం వెళ్ళిపోతే మళ్ళీ జీవాన్ని పోయగలడు, మృతులను సజీవులుగా చేయగలిగిన వాడి దేవుడు. దేవుడు దేవుడు అంటే చాలా గొప్పవాడు, చాలా పెద్దవాడు అనేది కాదు ఇక్కడ. The one who can create something out of nothing and put life into that something, into that matter. Even if the life is gone, he can again put life into it. And I with you. టీచర్ దేవుడు అన్నాడు. టీచర్ నక్షత్రాలు చేస్తాడా? వృద్ధులను సర్జరీ చేస్తాడా? చచ్చిపోయిన మనిషిని కాదు, చచ్చిపోయిన చీమను కూడా బ్రతికించలేదు, చచ్చిపోయిన దోమను కూడా బ్రతికించలేదు. దేవునికి ఇవ్వవలసినంత గౌరవాన్ని మనం ఇస్తాం, కానీ అతడే దేవుడుగా ప్రాక్టికల్ గా మనం నమ్ముకుంటే జరగలేదు. అసలు దేవుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన ప్రతిబింబాలుగా
తల్లి, తండ్రి, భర్త, గురువు, సమాజంలో పెద్దలు అందరూ ఉంటారు. ఆయన ప్రతిరూపాలు ప్రతిబింబాలు అనుకోవాలి. కానీ రియల్ గా వాస్తవిక జగత్తులో కొన్ని పనులు దేవుడు ఒకడు మాత్రమే చేయగలడు. ఎందరో మహానుభావులు ఉన్నారు సమాజంలో. అందరికీ వందనాలు. ఆరాధన మాత్రం దేవుని నిజ రూపమైన యేసుకు మాత్రమే. దేవుని స్తోత్రం కలుగునుగా. ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. ఆరాధన మాత్రం యేసయ్యడు. దేవుని స్తోత్రం కలుగునుగా. ఇంకెవరిని ఆరాధించకూడదు. అందరూ మహానుభావులు, అందరికీ ఆరాధన మాత్రం ఒకడికే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆరాధింతును, ఆనందింతును యేసుని నేను ఎల్లవేళలో. ఆరాధింతును, ఆనందింతును యేసుని లోనే ఎల్లవేళలో. ఆయన మాత్రమే యోగ్యుడు, ఆయన మాత్రమే పూజింపదగిన వాడు. అందుకే 119వ కీర్తన 9వ వచనం చెప్పాడు, యెహోవా నామము పరిశుద్ధమైనది, పూజింపదగినది. Holy and reverent is his name. The name Jehovah is reverend. ఇంగ్లీష్ లో రెవరెండ్ అని ఉంటుంది. రెవరెండ్ అంటే అర్థం ఏంటంటే పూజింపదగినవాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇంకెవడు పూజార్హుడు కాదు. గౌరవనీయ వ్యక్తులు ఉన్నారు కానీ పూజార్హుడు మరియ కుమారుడు, దేవుడు కుమారుడు, ఆది సంభూతుడు, నాద శరీరుడు, వాక్యమై ఉన్న దేవుడు, ఆది మధ్యాంతర హితుడు, సృష్టికర్త మాత్రమే ఆయన ఆరాధన యోగ్యుడు. దేవా నా దేవుడవు నీవు అంటే నా దృష్టిలో సృష్టికర్తవు నీవు. నా నమ్మకములో, నా హృదయంలో మృతులను సజీవులుగా చేయగలిగిన శక్తివంతుడవు నీవే. లేని వాటిని ఉన్నట్టు పిలుచుట, చచ్చిపోయిన వారిని లేపుట అనగా అర్థం ఏంటంటే మనిషికి అసాధ్యమైన వాటిని చేయగలవాడవు నీవే అని దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏదైతే నేను చేయలేనో అది చేయగలిగిన వాడవు నీవు. ఏదైతే మానవులందరూ కలిసి వచ్చినా చేయలేదో అది చేయగలిగిన వాడవు నీవు. ప్రపంచంలోని శాస్త్రవేత్తలు అందరూ వచ్చినా ఏది చేయలేరో అది చేయగలిగిన వాడే దేవుడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. నిన్నే నేను ఆరాధిస్తాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా, 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 నిన్నే నిన్నే కొలుతునయ్యా.
ఏం చేస్తాను ఏసీను కొలుస్తారు ఇలా ఎట్లా టేక్ చెట్టు కోలుస్తారు గద్దం గద్దం దేవుని ఎలా కొలుస్తాము తెలుగు ఇట్లా బ్యూటిఫుల్ లాంగ్వేజ్ కొలుచుట రాజుగారి సభకే చెప్తుంది కొలువు తీరిన వారు కొలువు పూట పడతారు తెలుగు ఎక్సలెంట్ లాంగ్వేజ్ నిజంగా మా తెలుగు తల్లికి నిజంగానే మల్లెపూజ వేయాలి అంత గొప్ప భాష మాది ఇంగ్లీష్ మంచిదే మా నాన్నకి నాకు అదే కొట్టాడు రే తెలుగు చదువుతాడు ఇంగ్లీష్ మంచి పుస్తకాలు చదువుతున్నాను అంటే మంచిగా చదువు 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 డోంట్ కేర్ ఫర్ రీడ్ ఇంగ్లీష్ ఆయన ఇంగ్లీష్ భాష అభిమాని నాకేమో తాతగారి నుంచి రక్తం తెలుగు భాష అభిమానం జరుగుతాం మా నాన్నతో గొడవ వేసుకుని కూర్చోలేదు అసలు ఎందుకు తెలుగు అంటే నీకు ఇష్టం చేశాడు తెలుగు చాలా మంచి భాష కదా చాలా బాగుంటుంది జరుగుతుందండి వ్యాకరణ సిద్ధాంతాలు సూత్రాలు ఎవరికి విభక్తులు ప్రత్యయాలు ఇన్ని ఉన్నాయి కదా ఇంగ్లీష్లో ఎవరంటే ఏబీసీ బాగా వాళ్ళకి ఏముంటుంది ఇప్పుడు ఛందస్సు కవిత్వము ఇంగ్లీష్లో ఏమో ఒకటి రెండు రకాలు తప్ప ఏమి లేదు వాళ్ళ కవిత్వం మనకు శార్దూలము మధ్యము కందపత్రము సీసము సీసమాలిక ఇవి ఉన్నాయి మనం దానికి మళ్ళీ కనబడుతున్న ఇందు గురువులు కథ కార్యక్రమం పోరాడు ఉంది చాలు వాటి ఇంగ్లీష్ అని పరిస్థితులు అంత గొడవ ఎప్పుడు చూసి ఆయనతో అప్పుడు మీద ఆయన తక్కువ తీసారు రారా చెప్తాను ఎక్కువ మాట్లాడుతున్నాను మాట్లాడు ఇంత చేసిన 14 ఏళ్ళలో కూడా ఆయన చనిపోయాడు ఈ గొడవలన్నీ కూడా బిఫోర్ 14 చెప్తాను ఎప్పుడు బిజీ మనిషి ఆ రోజు టైం తీసుకున్నాడు వీటిలో గొడవ వేసుకోవాలని నేను కూడా అట్లు తెలుసుకోవాలనుకుంటున్నాను ఏంటి నాకు బాధ నేను చదివేది పురాణాలు ఇతిహాసాలు చరిత్ర గ్రంథాలు మహాకావ్యాలు ఉత్తమ గ్రంథాలు నువ్వు ఎందుకు వస్తాను ఈయనకు భయపడి నేను ఆ చెట్టు మీద నుండి డాబా మీదకి ఎక్కి కూర్చొని అక్కడ చదువుకోవాలి ఈ పెద్ద మనిషి ఎక్కలేడు కదా నేను కూడా ఇల్లంతా వెతుకుతాను ఏది మాట్లాడేది ఏది ఏది ఎవరో నా ఫ్రెండ్స్ చెప్తారు ఓట్లు డాబా మీద ఉన్నాడు అని చెప్తే అప్పుడు దిగాలి దిగాము ఇచ్చాడు ఎందుకు ప్రయత్నం చదువుకొని నింపారు కదా ఈ గొడవ తెలుసుకోవడానికి కూర్చుని ఆ రోజు ఆయన చెప్పాడు ఏంటంటే నేను తెలుగు చాలా గొప్ప భాష ఒప్పుకుంటున్నాను నాకు తెలియదురా తెలుగు నీకే కాదు నాకు కూడా మాతృభాష నాది ప్రకాశం జిల్లా నాకు తెలుగు మాధుర్యము అనుభవం నాకు తెలుసు కానీ ఎప్పటికైనా తెలుగును నీవు ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ చేయగలవా నీకు 1000 ఏళ్ళు టైం ఇచ్చిన జర్మనీలో ఫ్రాన్స్లో జపాన్లో అన్ని దేశాల్లో తెలుగు మాట్లాడటం చేయగలవా ఇంకా చేయలేదు చారిత్రకంగా కొన్ని సంఘటనలు బట్టి ఇప్పుడు ఇంగ్లీష్ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్గా స్థిరపడుతుంది దానికి ఎన్నో కారణాలు నేర్చుకోవడం కూడా ఈజీ ఇంగ్లీష్ తెలుగు అయితే ఒక అక్షరానికి 3-4 పెట్టాలి దాన్ని రాసి దానికి కొమ్ము తలకట్టు తోటకట్టు ఈ కట్టు అక్కడికి పెడితే ఒకటే లెటర్ అవుతుంది ఈ లోపల 4 వర్డ్స్ రాయలేదు ఇంగ్లీష్లో లేదా నాకు తెలియదు అనుకున్నట్టు టైప్ రైటింగ్ చేయాలి తెలుగు టైపింగ్ ఎంత కష్టం ఇంగ్లీష్ టైపింగ్ ఈజీ వరద పెట్టి ఎంపీసీలు వెళ్ళి కొట్టుకుని వెళ్ళిపోవడం నువ్వు ఒక లెటర్ కొట్టాలంటే ఎంత కష్టం తెలుగు టైపింగ్ ఇది ఇంటర్నేషనల్ ఎప్పటికి అవ్వదు తెలుగు చాలా గొప్ప భాష
తెలుగు మాత్రమే వస్తే నువ్వు పక్క రాష్ట్రానికి వెళ్ళి బతకగలవా? కర్ణాటకలో బతకలేవు, తమిళనాడులో బతకలేవు, మహారాష్ట్రలో, నార్త్ ఇండియాలో బతకలేవు. ఇంగ్లీష్ వచ్చారు. ప్రపంచంలో ఏ దేశానికి పోయినా ఇంగ్లీష్లో పలకరిస్తే హలో అనేవాడు ఒక్కడే ఉంటాడు. ఇక్కడ ఇన్ ఎనీ కంట్రీ ఏమో ఇంగ్లీష్, ఓన్లీ తెలుగు పక్కన ఎవరు బతకదు. కనుక నేను ఒక గ్లోబల్ ఫిగర్ కావాలన్నాను, అందుకు ఇంగ్లీష్ నేర్చుకోవాలని నాన్న కరెక్ట్ మాట్లాడు, మరి ఇట్లా నేర్పచ్చు కదా. అది ఇంగ్లీష్ నేర్చుకుంటాను కానీ తెలుగు అయితే వదిలిపెట్టు. నాకు తెలుగు చాలా ఇష్టం, అమ్మాయి ఇష్టమో తెలుగు అయితే ఇష్టం. కానీ నేను సమాధానం మనం గొడవ ఆడుకోవద్దు. తెలుగు ఎంతైనా చదువుకొని ఇస్తాను, రోజు ఒక గంట సేపు ఇంగ్లీష్ చదువుకోవాలి కూడా తెలుగు. ఎట్లా తమిళ కొడుకులకు సమాధానం అయిపోయింది. అప్పటి నుండి ఇంగ్లీష్ బుక్స్ తెలుగు బుక్స్ చదవడం మొదలుపెట్టాం. కానీ తెలుగుకున్న విశిష్టత, వైశిష్ట్యము అసమానం, అసాధారణం. నేను ఏం చెప్తున్నాను, రాజుగారు కూర్చుంటే దాన్ని ఏమంటారు? కొలువు తీరిన మహారాజు. దేవుడు ఏం చేస్తారట? మరి భూమి కొంటే ఏం చేస్తారు? భూమి కొలవు, బట్టలు పడతారు, బట్టలు ఏం చేస్తారు? ఇది కొలవటం, అది 3 కొలవటాలు. భూమిని ఎన్ని గజాలు కొలుస్తాము. రాజుగారు సభకి అక్కడ కొలువు తీరు ఉంటారు. కొలువు అనే ఒకటే మాటకి అర్థాలు అంటే బాగా గమనించాలి. దేవుడిని కొలుచుటనగా ఆరాధించుట. అయితే ఆరాధించడాన్ని కూడా కొలవటం అని అంటారు. ఎందుకంటే ఎవరినైతే ఆరాధిస్తున్నావో ఆయనను మనము అర్థం చేసుకోవాలి కూడా. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏమంటే జ్ఞాని తన జ్ఞానమును బట్టి అతిశయించకూడదు, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయించకూడదు. యెహోవాను నన్ను పరిశీలనగా తెలుసుకుని బట్టి అతిశయించాలి అన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుణ్ణి పరిశీలనగా తెలుసుకోవాలి. కొలసి 2:2లో చెప్పాడు, దేవుని మరణమైన క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్న వారి. దేవుని ప్రేమ, జ్ఞానములకు మించిన క్రీస్తు ప్రేమ యొక్క ఎత్తు, లోతు, వెడల్పు అది పర్వతం కాదు. జ్ఞానములకు మించిన క్రీస్తు ప్రేమ యొక్క ఎత్తు, లోతు, వెడల్పు ఎంతో గ్రహించుట. ఈ ప్రేమ ఎంత పొడవుంది, ఎంత లోతుంది, ఎంత ఎత్తుకుంది, ఎంత వెడల్పు. దేవుని జ్ఞానం, దేవుని వాక్యం, దేవుని సంకల్పము, నా ఎడల నీకు కలిగి ఉన్న ఆలోచనలు వివరించి చెప్పేదని అనుకుంటున్నా. అది లెక్కకు మించినవాడు ఎప్పుడు తెలుస్తుంది? లెక్కే చూశాడు. లెక్కకు మించినవాడు ఎప్పుడు తెలిసింది? లెక్కించడానికి ప్రయత్నించి విఫలమైనాడు. నీకు చేతనైతే నక్షత్రాలు లెక్కించబడతాడు. అంటే లెక్క వేయడానికి ప్రయత్నం చేస్తే ఎంతసేపు లెక్కించినా అనుకునేటువంటి సంఖ్య. కనుక ఆయన జాగ్రత్త పెట్టి ఆకాశాన్ని కొలిచాడు. ఆయన కొలిచేది దేవుడు కూడా లెక్కలు మాస్టారు. మన తల వెంట్రుకలు లెక్క పెట్టాడు, మన ఎముకలు లెక్క పెట్టాడు, మన దినములు లెక్క పెట్టాడు, మన అడుగు చాడలు లెక్కించాడు. తన గ్రంథములోని అక్షరాలు లెక్కించాడు. అన్నిటిని లెక్కించి ఒక లెక్క ప్రకారమే ఈ సృష్టిని, తన రక్షణ ప్రణాళికను తయారు చేసిన దేవుడు. ఆయనలోని ఆధ్యాత్మిక ఐశ్వర్యాన్ని కూడా మనం కొలవాలని ఆయన కోరుకుంటున్నారు. కొలుసుకోవడం మనలో పరిశీలనగా తెలుసుకోవాలి. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కనుక దేవుణ్ణి
అర్థం చేసుకోవడానికి ప్రయత్నించకుండా ఆరాధిస్తే అది అసలు ఆరాధనే. యేసయ్యంటే నీకు ఇష్టమా? అయితే అర్థం చేసుకోవడానికి ప్రయత్నం. యేసు ప్రభు అంటే నీకు ఆరాధన భావం ఉన్నదా? ఆయన ప్రణాళికలు, ఆయన కార్యాలను గ్రహించే యత్నం చేయి. నువ్వు ఎక్కడో గ్రహాంతర జీవిగా ఉండి దూరం నుండి ఒక నమస్తే వెళ్ళకూడదు, అది లాభం లేదు. యేసు దగ్గరికి రావాలి, ఆయన కౌగిట్లో ఇమిడిపోవాలి, ఆయన ఊళ్ళో తలకాయ పెట్టుకోవాలి, ఆయన ప్రశ్నలు అడగాలి, జవాబులు పొందాలి. నీ జీవితంలో ఆయనకి ఇష్టము కానికి ఏది ఉన్నదో అడగాలి, దాన్ని తొలగించుకోవాలి. దేవుడితో కాపాడమే చేయాలి, సంసారమే చేయాలి, సహజీవనమే చేయాలి. అసలు ఆయన ఏంటో అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. అది అసలైన ఆరాధన. దేవుడి స్తోత్రం కలగలగాక. నిన్నే నిన్నే కొలుతున్నయ్యా, నీవే నీవే నా రాజువయ్యా, నిన్నే నిన్నే మనం ఏ మాట మీద ఉన్నాం? 143వ కీర్తన 10వ వచనంలో ఉన్నాం. దేవా నీవే. ఆ ఒక్క జన్మకి బ్రతుకాలం మీరు అర్థం చేసుకోండి. దేవా నీవే నా దేవుడు అంటే రోమా 4:17 లక్షణాలు ఆపాదించప్పుడు చెప్పండి. దేవా నా జీవితంలో లేని వాటిని ఉన్నట్టు పిలవగలిగిన వాడకు నీవే. దేవా నేను మృతులతో సమానమైపోయినప్పుడు నాకు జీవమనివ్వగలిగిన వాడకు నీవే. నేను పాపముల్లో అపరాధముల్లో చచ్చిన వాడమైనప్పుడు నాకు ప్రాణం ఇవ్వగలిగిన వాడకు నీవే. రక్షణ పొందిన తర్వాత కూడా సార్దీసు సంఘములాగా నేను జీవించుచున్నానన్న పేరు మాత్రమే నాకు ఉండి నేను చచ్చిన వాడిలాగా మారిపోయినప్పుడు మళ్ళీ నన్ను బ్రతికించగలిగిన వాడను, నూతన జీవనం కలిగిన వాడను నీవే. దేవానా దేవుడు నీవే. యు ఆర్ మై గాడ్. యు కెన్ ఆల్ థింగ్స్ ఇన్ మీ. నాలో లేనివి నువ్వు పుట్టించగలవు. నాలో తెలివి లేదు, తెలివి ఉండేటట్టు చేయగలవు. నాలో పరిశుద్ధత లేదు, పరిశుద్ధత నీవు కలుగును కాదంటే నన్ను కలిగి తీరుతుంది. దేవుడి స్తోత్రం కలుగును. ఒకప్పుడు వెలుగు లేదు, ఏమి లేదు, అంతా చీమచి ఇక్కడ కాడ అంతకాలం వెలుగు కలుగును కాకన్నాడు. వెలుగు వచ్చేసిందంటే నేను చూసి ఒకసారి ఈ అమ్మాయిలో పరిశుద్ధత కలుగునుగా, ఇతడులో పరిశుద్ధత కలుగునుగా అంటే విచిత్రంగా నీవు అప్పటికప్పుడు పరిశుద్ధత కలుగుతుంది. లేని వాటిని ఉన్నట్టు పిలవగలిగేవాడు మన దేవుడు యేసయ్య. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నీతి లేదు, నీతి ఆయన పలికితే ఉంటుంది.
నీకు బలం లేదని బలం కలిగిస్తాను. నీకు ఏది లేదో అది ఉండేటట్టు చేయగలిగిన వాడు ఆయన. దేవుని స్తోత్రం కలిగిన కాక. He can create anything out of nothing, everything out of nothing. లేని వాటిని ఉన్నట్టు చేసేవాడు నీకు దొరికి నీకు తండ్రి అయిన తర్వాత నాకు ఫలానా లేదని నువ్వు దిగులు పడే అవసరం ఉందా? ఏమిటి లేదు, ఏంటి లేదు, నీకు లేదు అనేది లేదు, అన్నీ ఉన్నాయి. ఏదైనా నాకు లేదని అంటున్నావంటే అబద్ధం. నీకు అన్నీ ఉన్నాయి. నీకు జ్ఞానం ఉంది, నీతి ఉంది, తెలివి, వాక్శక్తి ఉంది, పరాక్రమం ఉంది, జ్ఞాపక శక్తి ఉంది, యుద్ధములు చేయగలిగిన సామర్థ్యం, ప్రపంచాన్ని ఎదిరించి గెలవగలిగిన శౌర్యం ఉంది. నీకు అన్నీ ఉన్నాయి. దేశపాల్సి గారు నాకేం తెలియదు, నాకేం లేదు, అబద్ధమాడు. ఎందుకు తెలుసా? ఏమి లేదని ఎలాగంటావు? అన్నిటినీ శూన్యములో ఉనికిలోకి చేయగలిగిన వాడు నీ గుండెల్లోనే ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. నీ గుండెల్లో ఉన్నాడు ఆయన. ఎవరైతే నీ హృదయంలో ఉన్నాడో, ఏ దేవుని గుండెల్లో ప్రతిష్ఠించుకొని ప్రతి ఉదయం ప్రార్థిస్తున్నావో, ఆరాధిస్తున్నావో, ఏ దేవుని శరీరాన్ని ప్రతి ఆదివారం తిని ఏ దేవుని రక్తాన్ని నువ్వు తాకుతున్నావో, ఎవరిలో లీనమై జీవిస్తున్నావో, ఆయనే శూన్యముల పదార్థాన్ని గుర్తించాడు, పదార్థంలో జీవాన్ని గుర్తించాడు. అది నాశనమైనప్పుడు మళ్ళీ దాన్ని ఒక ఆకారంలోకి తెచ్చాడు. పదార్థంలో జీవాన్ని పుట్టించాడు. ఆ జీవము వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ కొత్త జీవాన్ని నింపాడు. There is nothing impossible for that God, great God. And nothing impossible for you because you are a believer in that great God. ఆ గొప్ప దేవుల్లో నీవు విశ్వాసం ఉంచిన ధన్యుడివి, ధన్యురాలని కనుక ఆయనను నమ్మగలిగిన వాడు సమస్తము సాధ్యం. దేవుని స్తోత్రం కలిగిన దేవా, నీవే నా దేవుడవు. నాలో ఎన్ని కార్యక్రమాలు చేయగలిగిన వాడు నీవు కనుక నేను నిన్నే ఆరాధిస్తాను. దేవుడు ఉంటే ఇంపార్టం ద సుప్రీం సెల్ఫ్, సర్వోన్నతమైనటువంటి సింహాసనాసనం. దేవుడు అంటే ఎవరు తెలుసా? ఇక ఆయన కంటే పైన సింహాసనం లేదు, ఆయన కంటే పైన కోర్టు లేదు. ఈయన జడ్జి అయితే సుప్రీం కోర్టు జడ్జి, జిల్లా కోర్టు కాదు. ఈయన పరిపాలకుడు అయితే సర్పంచ్, ప్రెసిడెంట్ కాదు, రాజులకే రాదు. ఈయన కన్నా పై అధికారం లేదు. ఆయన ఉన్న స్థానము కంటే పై స్థానము ఊహించడానికి వీలు లేదు. ఆయన అంత సర్వోన్నత స్థానములో ఉంటూనే నీ శరీరాన్ని తన ఆలయంగా చేసుకోవడానికి ఇష్టపడ్డాడు. దేవుని స్తోత్రం. వాట్ ఎ గ్రేట్ అమేజింగ్ దిస్ ఈజ్. నువ్వు ఆ దేవుని ఆలయాన్ని, ఆ దేవుని గుడివి, బ్రతికున్న గుడివి, నడిచే మాట్లాడే ఆలయాన్ని, మొబైల్ కోర్ట్, మొబైల్ లైబ్రరీ ఉంటుంది. మొబైల్ టెంపుల్ ఆఫ్ ద లివింగ్ గాడ్. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇక్కడ ఉన్నప్పుడు నీళ్ళు ఆయన ఉన్నాడు. బయటికి వెళ్తావు రోడ్డు మీద, అక్కడ ఉన్నాడు. నీళ్ళు ఇంట్లో ఉన్నాడు, బడిలో ఉన్నాడు, ఆఫీస్లో ఉన్నాడు, ఎక్కడైనా ఉన్నాడు. నువ్వెక్కడికి పోయినా ఒక ఆలయము నడిచెడుతుందండి. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. You are the walking temple, living temple, talking temple, singing temple, and worshiping temple. You are the temple of God. నీవే నాకు. బైబిల్ ఎంత ప్రచండమైన గ్రంథం అండి. బైబిల్ ఎప్పటికీ అయిపోదు. నువ్వు 1,00,000 సంవత్సరాలు బైబిల్ అయిపో. అంత అద్భుతంగా దేవుడు రాశాడు.
నీవే నా దేవుడు అని చెప్పి, అంటే నాకు సంబంధించి సర్వోన్నత అధికారిని. స్త్రీ మీద భర్తకు అధికారం ఉంది, కానీ దేవుని కంటే ఎక్కువ అధికారం ఉంది. స్త్రీలు భర్తకు లోబడాలి, లేకపోతే ఒకసారి లోబడకూడదు. ఆయన విగ్రహాలను చేద్దామంటే వెళ్ళు, శరీరక పాపం చెల్లి వెళ్ళు అంటే వెళ్ళవు. మా భర్త కదా వెళ్ళు. దేవుడు వద్దని చెప్పిన దానిని చేయమంటే భర్త మీదైనా ధిక్కారం చేయాల్సింది. హస్బెండ్ ఇస్ ఇంపార్టెంట్, బట్ నాట్ మోర్ ఇంపార్టెంట్ దాన్ గాడ్. సంసారం ఇంపార్టెంట్, బట్ నాట్ మోర్ ఇంపార్టెంట్ దాన్ సాల్వేషన్. సంసారం ముఖ్యమా, రక్షణ ముఖ్యమా? భర్త చెప్పాడని బాప్తిసం పొందకుండా, భర్త చెప్పాడని ప్రభు పనులు చేసుకోకుండా, భర్త చెప్పాడని అన్య దేవత ఆరాధనలు చేస్తూ చచ్చిపోయి పైకి వెళ్ళాక అక్కడ ఎవరు చేసే ఒకరు ఉంటుంది. ఎందుకు ఇలా చేసామంటే స్త్రీలు అవ్వాలి, మీ స్వపురుషుల లోపడమని మా పెళ్లి ప్రశ్నలు చెప్పారు. ఇక్కడనా ఏం చెప్పాడు ఫస్ట్? తనకి ఉన్నాము ప్రభుకు నవ్వులో పడినట్లు నీ సహోదరులకు, అంటే ముందు ప్రభువుకు లోబడ్డ చరిత్ర ఇవ్వకుండా, ప్రభువుకు లోబడ్డ చరిత్ర కలిగి ఆ ప్రకారం భర్తకు, ఈ ప్రభువుకు లోబడ్డ చరిత్ర ఉన్నప్పుడే ఈ విగ్రహారాధన, విచారము, పాపం అన్నీ వెళ్ళిపోతాయి. అవన్నీ చేయమని వాడు చెప్పాడు, ఏమేమో ప్రభువుకు లోబడింది. అదొక గివెన్ సిస్టమ్ అండ్ సిచ్యువేషన్, ఒక సన్నివేశంలో ఆయన మన ముందు చిత్రీకరించాడు. నువ్వు ప్రభువుకు లోబడ్డట్టు మీ సంపురుషులకు లోబడి, ఎందుకన్నాడంటే ఈమె ప్రభువుకు లోబడే స్త్రీ అని ఆయన ముందుగానే తీర్మానించేశాడు. ఈమె ప్రభువుకు లోబడే స్త్రీ. ఆ తర్వాత ఆయన లోబడం అంటే దేవుడికి అవిధేయురాలవుతూ భర్తకు లోబడం అని కాదు. దేవుడు చేయమన్నవన్నీ చేయడానికి భర్త సహకరించేవాడైనప్పుడు ఇక నువ్వు ఆయన ఏం చెప్పినా వినాలి. ఏ విషయాల్లో ఇవాళ వంకాయ కూడా వండుతామో, బంగాళదుంప తెల్ల చీర కట్టుకోవాలా, లేకపోతే నల్ల చీర కట్టుకోవాలి, లేకపోతే పంజాబీ డ్రెస్ వేసుకోవాలి. ఇటువంటివి లోపడం అంటే ఇవే. కానీ విచారం చేయాలన్నా, విగ్రహాలు అక్కడ లోపడేది లేదు. భర్త లేదు బాబు, వాళ్ళందరికీ భర్త ఆయన. దేవుడి స్తోత్రం కలిగి హల్లెలూయా. అన్ని బంధాలు ముఖ్యమే, అన్ని బంధుత్వాలు ముఖ్యమే, కానీ సృష్టికర్తతో నీకున్న బంధము కంటే ఏది ముఖ్యము కాదు. ముఖ్యం అనుకున్నామో దెబ్బతింటాం. అగ్నిగుండంలో డైరెక్ట్గా ఇక నీకు వేరే మార్గం, వేరే గమ్యం లేదు. అందరూ గురువులు ముఖ్యం, అమ్మ ముఖ్యం, నాన్న ముఖ్యం, భర్త ముఖ్యం, పిల్లలు ముఖ్యం, కానీ ముందు రక్షకుడు ముఖ్యం. దేవుడి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. వీళ్ళందరూ ముఖ్యమే, కానీ నా దేవుని కంటే వీళ్ళెవరు ముఖ్యం కాదు. దేవుని కంటే ఎవరు ముఖ్యం అనుకుంటామో వాళ్ళకు మనం దేవుని స్థానం ఇచ్చామన్నమాట. దేవుని కంటే భర్త ముఖ్యమంటే భర్త దేవుడు అనుకున్నావు నువ్వు. దేవుని కంటే భార్య ముఖ్యం అనుకుంటే భార్య దేవుని చేసావు నువ్వు. దేవుని కంటే భోజనం ముఖ్యం అనుకుంటే నీ కడుపునే దేవుడు చేసావు నువ్వు. కొంతమందికి కడుపే దేవుడు అట. కడుపే దేవుడు అనుకుంటే నాశనమే వారి అనుభవం. దేవుడి కంటే అన్నం ముఖ్యం అంటే అప్పుడు నీ దేవుడు ఎవరు? కడుపు. దేవుడి కంటే సంసారం ముఖ్యం అనుకుంటే భర్త భార్య నువ్వు దేవుడు అనుకుంటావు. దేవునికి ఇచ్చే ప్లేస్ వాళ్ళకి ఇచ్చావు. దానికి ఎవరికి ఆ ప్లేస్ ఇవ్వలేదు. నువ్వు భార్య అయితే ఎక్కడ పడుండాలి అక్కడ ఉండు.
భర్తలైతే ఎక్కడ ఉండాలి అక్కడ ఉండు, కొడుకైతే ఎక్కడ ఉండాలి అక్కడ ఉండు. సింహాసనం ఎక్కొద్దు, సింహాసనం మీద నా యేసయ్య మాత్రం ఉండాలి. దేవుని స్తోత్రం హల్లెలూయా. నీవే నా దేవుడు అనగా నా బ్రతుకు సంబంధించినంత వరకు సర్వోన్నత అధికారి నీవే. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎవరైనా ఆయన తర్వాత మెట్టు మీద ఉండాలి. ఎంత గొప్పోడైనా, ఎంత ముఖ్యమైన, ఎంత మంచివాడైనా, మనకి ఎంత అవసరమైన డబ్బు నీ జీవితంలో దేవుని తర్వాత స్థానంలో ఉండాలి. దేవుని కంటే ముఖ్యంగా ఉండొద్దు. కొంతమందికి డబ్బే విగ్రహారాధన అయిన ధనాపేక్ష. అంటే దేవుణ్ణి ఆరాధించినట్టు విగ్రహాన్ని ఆరాధిస్తారు. వీడేమో దేవుణ్ణి ఆరాధించినట్టు డబ్బును ఆరాధిస్తారు. ఇప్పుడు ఇవన్నీ కాంట్రాస్ట్ తో పెట్టి ఆ 143 మీరు దానికి అర్థాలు ఇప్పుడు చెప్పండి. మీరే ప్రశ్నను కొనసాగించండి. దేవా నీవే నా దేవుడవు గనక డబ్బుకు నేను దేవుని స్థానం ఇవ్వను. డబ్బుకు నీకంటే 2వ మెట్టు 3వ మెట్టు స్థానం ఇస్తాను. నీవే నా దేవుడవు గనక నేను నా కడుపును అంత ముఖ్యముగా ఎంచుకోను. ఆహారము నా కడుపే నాకు దేవుడుగా ఎంచను తండ్రి. నీవే నా దేవుడవు కనుక నీకు నాకు అడ్డంగా వచ్చే జీవిత భాగస్వామికైనా గుడ్బై చెప్తాడు. Nobody is as important as God. Nobody or nothing is more important than God. Because God is my God. శూన్యములు సకల బ్రహ్మాండములు సృష్టించిన ఆయనే నాకు దేవుడు. ఆయనకే నా బ్రతుకులో టాప్ మోస్ట్ ప్రయారిటీ అండ్ ఇంపార్టెన్స్. దేవుడి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఏమన్నా ఏ దేవుడు భర్త కంటే ముఖ్యమా అని అడిగే చింగలలో ఉన్నది లోకంలో. ఏంటో మాట్లాడుతూ భర్త కంటే ముఖ్యమైనది డెఫినెట్లీ ముఖ్యమే. ఎందుకు ముఖ్యం? ఎట్టి ముఖం వాడు ఎందుకు ముఖ్యమైనా రేపు నరకంలో ఉండేటప్పుడు భర్త సురక్షించదా? అగ్ని గంధర్వముల సరస్సులో ఆమెను పడదొరుస్తున్నప్పుడు అక్కడి నుంచి అడిగింది అనుకోండి, ఏమండి పతియే ప్రత్యక్షత పట్టుకొని పొద్దున్న మంగళసూత్రాలు కళ్ళకెత్తుకొని మీ కాదలు మొక్కి మనసులో మాత్రమే చిట్టుకొని బ్రతుకంతా నేను ఒక మహాపతివ్రతగా నీతో కాకలం చేశాను కదా, నా ప్రత్యక్ష దైవమా నీవు ఎక్కడున్నావు, నన్ను రక్షించుము రక్షించుము. ఈ దేవదూతలు రంగలేసుకుని వచ్చి నన్ను ఈ అగ్నిగుండంలో పడదేస్తున్నారు, భర్త గారు నన్ను రక్షించు రక్షించండి. వాడు అక్కడ ఉంటాను, నేను ఇక్కడ ఉన్నాను. నీకంటే నిద్ర చేశారు పడుకుంట బోర్డు కొడతాడు. అక్కడ అక్కడ నేను దేవుడు అనుకున్నాను. నేను దేవుడు ఎప్పుడైనా ఒక జీవం బతికించానా? కనీసం బల్బు కాకపోతే కొత్త బల్బును తయారు చేసేది కూడా రాదు, వెళ్ళి మళ్ళీ కూడా కొనుక్కు రావాలి. నక్షత్రములను చేసిన వాడు దేవుడు, బల్బు పోతే ఇంకోటి కొనుక్కు చేసేవాడు నేను ఎలాంటి దేవుడు ఉంటాను. అవునా, చాలా పొరపాటు అయిపోయింది కదా. ఇప్పుడు భూమికి మళ్ళీ బాప్తిస్మం వస్తాం. అక్కడ తిరుగుపిస్తే అక్కడ భూమి దాని మీద ఉన్న కృత్యములు భూమి ఉండదు, చర్చలు ఉండవు, బాప్తిజం ట్యాంకులు ఉండవు. పదార్థమును శూన్యమును కలిగించిన మహాదేవుడు సింహాసనం మీద కూర్చుని అగ్ని జ్వాల వంటి నేత్రాలతో చూస్తూ ప్రశ్నిస్తాడు, చెప్పు లెక్క చెప్పు, నాకు ఇవ్వవలసిన దాన్ని ఇంకోటి కలిగించాడు. అంత బుద్ధి తక్కువ పని ఎప్పుడు చేయొద్దు. నాకైతే యేసయ్య నా దేవుడు ఎవరు కాదు, అందరూ కావాలి. భార్య ఇష్టం, పిల్లలు ఇష్టం, డబ్బులు ఇష్టం, అప్పుడు ఇష్టమే. నాకు ఒకటి ఇస్తుంటే అనుకుంటుంది. కానీ యేసయ్య కంటే డబ్బు ముఖ్యం కాదు.
డబ్బు కావాలి, కానీ ఏసైనా ఇక్కడ డబ్బులు ఇక్కడ పెట్టి రెండింటిలో ఏది కావాలంటే ఏ కావాలంటే నాకు ఇంకెవరక్కర్లేదు. ఏసై ఇస్తే డబ్బు కావాలి, ఏసై ఇస్తే భార్య కావాలి, ఏసై ఇస్తే భోజనం కావాలా, యేసు ప్రభు ఇస్తే అన్నీ కావాలి. లేకపోతే ఏది లేకపోయినా యేసు ఉంటే చాలు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. యేసు చాలును, హల్లెలూయా. యేసు చాలును, ఏ సమయమైనా యేసుకి దైనా జీవితములో యేసు చాలును. నీవే నా దేవుడు అని చెప్పాను. మాట్లాడిగాను, దయగల నీ ఆత్మ నన్ను సమభూమి గల ప్రదేశంలో నడిపించును కాక. అంతకుముందు అన్నాడు, ప్రభువా నేను నడవాల్సిన మార్గం నాకు 8వ వచనం, నీకు నేను నమ్మిక ఉంచి ఉన్నాను, ఉదయమున నీ కృప వార్తలు నాకు వినిపింపుము. దేవా నీ వైపు నా మనస్సు నేను ఎత్తుకొనుచున్నాను. నేను వెళ్ళవలసిన మార్గము నాకు 8వ వచనంలో ప్రార్థన మార్గము నాకు తెలియపరచు. 10వ వచనంలో ప్రార్థన ఆ మార్గంలో నేను నడిచేటప్పుడు భూమి కాస్త సమంగా ఉండేటట్టు. గతుకులు కింద ఉంటే ఒక్కసారి కాలు పెరుగుతుంది, తప్పుకొని కింద పడతాము, నడక సరిగ్గా వేగంగా ఉంటుంది, సాగదు. నా మార్గం కొంచెం మంచిగా సాఫీగా ఉండేటట్టు చూడు. వేగముగా నేను పరిగెత్తగలుగునట్లు గతుకులు, చెట్టు బల్లాలు, లోయలు అలా కాకుండా నాయన నేను నడవాల్సిన మార్గం మీద చూపించు. ఆ మార్గం కాస్త సాఫీగా ఉండేటట్టు. ఇక్కడ మనకు ఒక అద్భుతమైన సత్యం ప్రత్యక్షమవుతుంది. దేవుడు నీ కొరకు 2 కార్యాలు చేస్తాడు, నీ కొరకు 2 అద్భుతాలు చేస్తాడు. ఈ అసాధ్యములను సాధ్యపరిచే దేవుడు, దేని వాటిని గుర్తించే దేవుడు నీ కొరకు 2 అద్భుతాలు చేస్తాడు. నీకు ఈ దారి నడుమని చెప్తాడు. తర్వాత అక్కడ ఉండే గతుకులు, ఎత్తు పల్లాలు, మిట్ల పల్లాలు, దానితో చదువు కూడా బుల్డోజర్ ముందు వెళ్ళిపోయిందండి. మొత్తం సాఫ్ట్వేర్ దేవుడి కంటే బుల్డోజర్ ఎక్కడ ఉంది? ఆయన నడిచాడు మొత్తం అంతా ఈ బండలాగా చదువు మీరు ముందుగా దాటి వెళ్తామన్నారు. మార్గాలు నేను సరి చేస్తాను, సరాగం చేస్తాను, నిన్ను నేను చేరవలసిన చోటికి నడిపిస్తాను. దేవుడి వాగ్దానాలు నాకు కూడా అవన్నీ నడవాల్సిన మార్గము నాకు చూపించు. ఈ వాగ్దానములు నా పట్ల నెరవేర్చు. నాకు సమభూమి గల
ప్రదేశము మీద నడిచే కృప దయచేయమని అడుగుతున్నాను. ఇక్కడ ఒకటే ఒక మాట చెప్పి ముగించేస్తాను. 143వ కీర్తన 10వ వచనంలో భక్తుని మార్గమును సరిచేయుచున్న దేవుడు కనపడుతున్నాడు. మత్తయి సువార్త 3వ అధ్యాయము 3వ వచనంలో దేవుని మార్గమును సరళము చేస్తున్న భక్తుడు కనబడుతున్నాడు. ఇప్పటికి ఒక మాట చాలు, మీరు ఇంటికి వెళ్ళి ధ్యానం చేయండి, ధన్యులు అవుతారు. మత్తయి సువార్త 3వ అధ్యాయం 3వ వచనం, ప్రభు మార్గము. ఇప్పుడు దావీదు మార్గాన్ని దేవుడు సిద్ధం చేస్తున్నాడు. దేవుని మార్గాన్ని ఏమో యోహాను సిద్ధం చేస్తున్నాడు. కనుక ఇప్పుడు ఈక్వేషన్ మీరు ఇంటికి తీసుకొని ధ్యానం చేయండి. కొన్ని వారాల్లో నెలలో మీకు సరిపోతుంది. భక్తుని మార్గమును దేవుడు సిద్ధపరుస్తున్నాడు. దేవుని మార్గాన్ని భక్తులు కూడా సిద్ధపరుస్తున్నారు. అక్కడికి సర్కిల్ కంప్లీట్ అయిపోతుందన్న సబ్జెక్ట్. ప్రభు మార్గాన్ని యోహాను బాప్తిస్మా యోహాను సరళం చేస్తున్నారు, సిద్ధం. అంటే సిద్ధం చేయడం యేసు ప్రభు యొక్క అవతారానికి, యేసు ప్రభు మొదటిసారి భూమి మీద రావడానికి ఆ మొదటి రాకడు. ఇప్పుడు రెండోసారి, ఇప్పుడు వచ్చేది రెండవ రాకడు అంటున్నాం కదా. మరి మహిమ కడుపున పుట్టింది ఏమన్నారు? మొదటి రాకడు, అవునా? ఇప్పుడు వచ్చేది రెండవ రాకడు అయితే అప్పుడు బెత్లెహేములో మొదటి రాకడు. మరి ఆ మొదటి రాకడలో ప్రభు వచ్చినప్పుడు యోహాను బయలుదేరి ఏం చేశాడు? త్రోవ సిద్ధపరచాడు. ఎందుకు సిద్ధపరచాలి అంటే త్రోవ సాఫీగా లేదు, శుభ్రంగా లేదు, కలుపులుగా ఆటంకములతో, అభ్యంతరాలతో, ఆయనకి ఇష్టము లేని పరిస్థితిగతులతో నిండి ఉన్నది. కూకీగా చెప్పాలంటే ఆయన రావడానికి అనుకూలంగా లేదు మార్గం. ఆయన రావడానికి సౌకర్యంగా లేదు. ఈ రోడ్డు చూస్తే ఇప్పుడు రాంగ బాబు తర్వాత వస్తారని ఎడిపోయేటటువంటి పరిస్థితి. కనుక రక్షకుడు రావడానికి బాప్తిస్మా యోహాను మార్గాన్ని సరళం చేశాడు, మార్గాన్ని సిద్ధపరిచాడు. ఎన్నో రాకడా? మొదటి రాకడ. మొదటి రాకడలో రక్షకుని రాకడకు మార్గాన్ని సిద్ధపరచడం అవసరమైంది. మరి రెండవ రాకడలో సిద్ధం చేసి అక్కర్లేదా? ఇంకా ఎక్కువ అవసరం. అప్పుడు ఒక ఇస్రాయేల్ దేశంతోనే ప్రాబ్లం, ఇప్పుడు 200 దేశాలతో ప్రాబ్లం. అప్పుడు ఇస్రాయేలు, హేరోదీయులు, పరిసయ్యులు, సద్దూకయులు 3 డినామినేషన్. ఇప్పుడు ఒక 1000 డినామినేషన్స్తో ప్రాబ్లం. కనుక ఆయన రావాలంటే మార్గము సరళం చేయాల్సిన అవసరం రెండవ రాకడ సమయంలో కూడా ఉన్నది. దేవుని స్తోత్రం కలుగునగాక. ఇప్పుడు మీరు ఈక్వేషన్ కంప్లీట్ చేసి ముగించేస్తారు. యేసు ప్రభు వారు రెండవసారి రావడానికి మనము మార్గాన్ని సిద్ధపరచాలి. మనము నడుస్తున్న ఈ మార్గంలో దేవుని చిత్తానుసారముగా ప్రవర్తించున్నట్టు ఆయన కూడా మన మార్గాన్ని సిద్ధం చేయాలి. అంటే ఇప్పుడు మనము యేసు ప్రభువు కొరకు మార్గము సిద్ధపరచాలంటే మనము ముందుకు నడవాల్సిన దారిలో మనకు కూడా కొన్ని ఆటంకాలు ఉన్నాయన్నమాట. ఇప్పుడు మనకందరికీ ఆశ. నేను మిమ్మల్ని అడుగుతాను, ప్రభు మార్గం సరళం చేస్తావా? ప్రభు మార్గం సిద్ధపరుస్తావా? నీకు ఇష్టమైనా యేసు ప్రభు కొరకు దారి సిద్ధం చేయడం ఇష్టమైనా అని అడిగితే అందరూ నాకు ఇష్టమేనండి, ఇష్టమేనండి అంటే అందరికీ ఇష్టమే. యేసు ప్రభు వారికి దారి సిద్ధపరచడం మనందరికీ ఇష్టమే.
కానీ ఈ సంస్కరణ అనే పరిచర్య చేయడానికి మనకంటూ కొన్ని ఆటంకాలు ఉన్నాయి. ప్రభు మార్గాలు మనం ఎలా సిద్ధపరుస్తాం రెండవ రాకడ కోసం? అన్నిటికీ కుదురుబాటు కాలాలు రావాలి. అప్పటిదాకా యేసు పరలోకవాసిగానే ఉంటాడు. కనుక యేసు రెండవ రాకడకు మార్గం ఎలా సిద్ధపరచాలి? అన్నిటికీ కుదురుబాటు జరిగేటట్టు మనం ప్రార్థన చేయాలి, ప్రయాసపడాలి, కృషి చేయాలి, మనము దిద్దుకోవాలి, ఒకరికొకరు సహకరించుకొని సంపూర్ణం కావాలి. యెజబెలు బోధలు పెకలించాలి, సత్య బోధలు అందరినీ ప్రతిష్ఠించాలి. సంస్కరణ, ప్రపంచవ్యాప్త సంస్కరణ జరగాలి. జరగకపోతే యేసు రావడానికి వీలు. యేసు రాజు రావడానికి మనము మార్గము సిద్ధపరచడానికి ప్రణాళిక గ్రంథాలు రాశారు. మార్గం సిద్ధపరిచే గ్రంథాలవి. సిద్ధాంత చర్చలెందుకు? సరైన విధంగా సువార్త ప్రకటించమని అందరికీ నేర్పించడం ఎందుకు? హెచ్చరికలు ఎందుకు? ప్రార్థన కూటాలు ఎందుకు? ఉపవాస దీక్షలు ఎందుకు? కరకలు ప్రార్థనలు ఎందుకు? రక్షకుని రాకడకు మార్గం రెడీ చేయాలి. కానీ ఈ గొప్ప సంస్కరణ సేవ నీకు చేయాలంటే నీ మార్గంలో కూడా కొన్ని ఆటంకాలు. ఏం ఆటంకాలు? అది నువ్వు దేవుడిని అడిగి తెలుసుకోవాలి. నీ కాయాసకరమైన మార్గము నాలో. ఇప్పుడు దేవుని కాయాసమైన మార్గం నీలోనే ఉంటే ఆయన మార్గం నువ్వు రెడీ చేయడం. దేవునికి అసహ్యకరమైన మార్గము ప్రవర్తన మనలోనే ఉంటే ఆయన కొరకు మనం రోడ్డు వేయడానికి మొత్తం బ్రతుకుసారి చేసుకోవాలంటాడు. కనుక దేవుడిని అడుగుదాం, నీ ఆయాసకరమైన మార్గము నాలో ఉన్నదేమో చూడు. నిత్య మార్గమును నడిపించు, సమభూమి గల మార్గమున నన్ను నడిపించు. అప్పుడు నేను నువ్వు రావడానికి రోడ్డు వేస్తాను. దేవుడి స్తోత్రం కదా. ఇప్పుడు మనలో ఉన్న ఆటంకాలు ఎక్కువసేపు ప్రసంగాలు వినలేదు, అదొక ఆటంకం. అవునా? అదే లేదా? ఉన్నట్టే ఉంది. ఎంత సంతోషిస్తున్నా అయ్యగారికి ప్రత్యక్షత లేదు. ఎందుకంటే ఈయన ప్రవక్తే. అనుమానం ఎంతమంది ఎవరికి అనుమానం ఉన్నా సరే ఇప్పుడు మాత్రం కన్ఫర్మేషన్ అండి, గ్యారంటీ. ఈయన ప్రాఫిట్ ఎంత టైంలీగా ప్రవచించేశాడు. వీళ్ళ మనము దేవుని కొరకు మార్గము సిద్ధపరచు వారము కావాలి అంటే మొదట మనలో ఉన్న అపవిత్రత, మనలో ఉన్న అహంభావం, మనలో ఉన్నటువంటి అసూయ, ద్వేషము, నేనే ముఖ్యమని హెచ్చించుకునే తత్వం, ఇటువంటి అన్ని అసహ్యమైన సంగతి. వీటిని చూస్తే ఆ పరిశుద్ధ దేవుడికి ఎలా ఉంటుందో తెలుసా? అశుద్ధంలో దొరికొచ్చిన పని పిల్లల మీద మీకు ఎలా ఉంటుందో అలా ఉండదు. డ్రైనేజ్ కంపలో పంది దొరికి బయటకు వచ్చింది, నువ్వు చూశావు, ముద్దుతుందా? అది ముద్దరాయన మొహరాలు పెట్టేసి nobody likes it. అలాగే రక్షకుడి కొరకు ఈ ప్రపంచంలో మార్గాన్ని సిద్ధపరచాలనుకున్న వాడిలో అసూయ ఉంటే వాడు పండితుల లక్షణ, ద్వేషం, అహంభావము, గర్వము, కపటము, వేషధారణ, ఎందుకు ఏం పాపాలు చేయవు, ఏం పాపాలు అక్కర్లేదు. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకుంటే చాలు. నీకన్నా పెద్ద పండితులు నేనే ముఖ్యం అని అనుకుంటే చాలు. నీకన్నా పెద్ద పండితులు ఇంకో అనేది ఉండదు. అహం అనే మృగం, దాన్ని మనం ఏం చేయాలి? వివేచేయాలి. సమాజం నేను చెప్పాను,
ఆ గండగొడ్డలిలో ఫస్ట్ చాప్టర్ అదే. సమాజంలో కానీ, సంఘములో కానీ, లోకములో కానీ, క్రైస్తవ కుటుంబంలో కానీ అన్ని సమస్యలకు ఒకటే మూలము, కారణం. అది అహం అనే మృగంగా మనలో జీవిస్తుంది. వాడు ఒక్కడుగా మన బ్రతుకు చెడగొట్టడానికి, దేవుడి పనంగా చెడగొట్టడానికి బాప్తిస్మమిచ్చి యోహాను ఉండాల్సిన ఆ పదవిలో నీవు ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. రెండవ రాత్రులు అక్కడ ఉండకుండా నిన్ను పడద్రోయడానికి ఆ అహం ఒకటి చాలు. అది ఒక్కటి చాలండి. ఇంకా నువ్వు త్రాగబోతూ వ్యభిచారిని కానక్కం లేదు, నరహంతకుడిని కానక్కం లేదు. ఏ పాపము లేకపోయినా నీ స్వచిత్తం అనేది ఒకటి చూసు అర్థం. కనుక మనం దేవుడిని అడుగుదాం, ప్రభువా నీవు నన్ను కాపాడు, నన్ను సరైన మార్గంలో నడిపించు, అప్పుడు నీ రెండవ రాకడకు నేను మార్గం సిద్ధపరుస్తాం. ఈ ప్రార్థనతో మనము ముగించుకున్న ఒక్కసారి ఒక వచనాన్ని చదివి మనం ఈ ప్రసంగాన్ని ముగించుకుందాం. నిర్గమకాండము 23వ అధ్యాయం. నిర్గమకాండము 23వ అధ్యాయం 20వ వచనం. ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటికి నిన్ను రప్పించుటకు. చాలు 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 చాలమ్మా. నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పిస్తాను. త్రోవలు ఆ చోటు చెప్పండి, కనాను భూమి, వాగ్దాన దేశం, పాలు తేనెలు ప్రవహించే దేశం. మనం లోపల అనేక సందర్భాల్లో చెప్పుకున్నాం. కనాను భూమి దేనికి సాదృశ్యము? పరిశుద్ధాత్మ అభిషేకమునకు సాదృశ్యం. పరలోకానికి కాదు. ఒకడు పరలోకమే కనాను భూమి అయితే, ఇశ్రాయేలీయులు కనాను భూమిలో కొంతకాలం ఉన్నాక మళ్ళీ తప్పులు చేసి మళ్ళీ బబులోను చెరలోనికి, అశ్షూరు చెరలోనికి వెళ్ళారు. ఒకవేళ పరలోకమే మన కనాన్ అనుకోండి, పరలోకమే మన కనాన్ అయితే మన పరలోకానికి పోయినా కూడా మళ్ళీ మనకు నెబుకద్నెజరు, మనకు అశ్షూరు ఉంటాడని నమ్ముకోవాలిగా. పరలోకానికి వెళ్ళాక మళ్ళీ మనల్ని చెరగొని పోయేవాడు ఉంటారా? ఉండదు. కనుక మనం వెళ్ళాల్సింది ముందు భూలోక కణానికి వెళ్ళాలి. భూమి మీద ఉన్న ఒక కణాను పరిశుద్ధాత్మ అభిషేకం. భూమి మీద ఉన్న కణాల్లో వెళ్ళి అక్కడ టెంటులు వేసుకొని అక్కడ నుండి అబ్రహాము దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడు ఆ పట్టణం కొరకు ఎదురు చూశాడు. దేవుడి స్తోత్రం కలిగిన భూమి మీద ఒక వాగ్దానం స్వతంత్రించుకొని పరలోక కణాలు కొరకు ఎదురు చూడాలి. ఇక్కడికి వెళ్ళి అక్కడికి ఎదురు చూడాలి. ముందు కణాలు కొరకు ఎదురు చూడాలంటే ఎక్కడో అడవిలో ఉండి ఐగుప్తులో ఉండి ఎదురు చూడకూడదు. దయచేసి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 10వ వచనం. ఏలైనగా దేవుడు దేనికి 9వ వచనం చూడండి. అబ్రహామును అతనితో సమాన వారసులైన ఇస్సాకు యాకోబును గుడారాలలో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్లుగా వాగ్దత్త దేశములో పరవాసులైరి. ఎందుకనగా reason why, because ఎందుకనగా ఏలగనగా అన్యుల దేశంలో ఉన్నట్టు సొంత దేశంలోనే పరవాసులాగా దేశాలలో ఉంటున్నారు. కనానుకు వచ్చారు, అబ్రహాం వచ్చాడు, యాకోబు వచ్చాడు, ఇస్సాకు వచ్చాడు, ఇంకా దేశాల్లో ఉంటున్నారు. ఇప్పుడు అబ్రహాం అడుగుదాం. ఆయన క్లోజింగ్ ద మెసేజ్. అబ్రహాం అడుగు. అబ్రహాం అసలు మీ ఊరు ఏం చెప్పి మెసరు ఓకే
మరి ఇక్కడికి వెళ్ళిపోవచ్చు. దేవుడు నడిపించాడు. దేవుడు నాకు వాగ్దానం చేశాడు. ఏంటి వాగ్దానం చేశాడు? ఈ కణానికి తీసుకొస్తానని ఆయన నడిపించాడు. నేను చూపించబోవు దేశం అన్నాడు. తర్వాత కణానికి వచ్చినప్పుడు నేను నీకు ఇచ్చే దేశం ఇదే అని చెప్పాడు. తెలిసిపోయింది కనుక ఈ దేశం నాకు ఇవ్వడానికే మా నాన్నగారి దేశం నుండి దేవుడు మనం ఇక్కడ దాకా నడిపించాడు. అయితే మరి దేవుడు ఇస్తానన్న దేశానికి వచ్చేసారు. మరి ఇల్లు కట్టుకో, మంచి భవనం కట్టుకోరాదు. డబ్బులు లేవే కాదు, డబ్బులు ఉన్నాయి, వెండి బంగారం కలిగి బహు ధనవంతుడు మహారాజు అంటాడు. ప్రైవేట్ ఆర్మీ ఉంది. తన ప్రైవేట్ ఆర్మీ తీసుకొని 3 రాజులు చావచెత్తం కొట్టి తరిగిపోతాడు. తన మహారాజు అబ్రహాం ఇంకా డేరా ఇదే కర్మయ్య. బెసపట్టేమియా నుండి హారాల నుండి బయలుదేరి వచ్చేటప్పుడు కణానికి వచ్చేదాకా అది ఎక్కడ నీ దేశం కాదు కనుక నువ్వు డేరాలో నివసించావు. తను వచ్చేసావు కదా, దేవుడు ఇచ్చిన భూమికి వచ్చావు కదా. ఇక్కడ ఉండి ఇంకా ఈ గుడారంలో ఉండే కమ్యూనిటీ అబ్రహాం ఉంటాడు. దేవుడిచ్చేది నిజమే కానీ ఏమాత్రం దానికి దేవుడు అక్కడి నుంచి నువ్వు తీసుకొస్తాడు. విశ్వాసం నేర్చుకోవడంతో నేను చూస్తున్నాను. నేరాలు కాదు బాబు. దేవుడు ఒక పట్టణానికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడు. దానికి దేవుడు పునాదులు వేసి నగరాలు కట్టాడు. 12 పునాదులు 12 గుమ్మములు కలిగిన ఆ నూతన యెరూషలేము పరిశుద్ధ పట్టణము కొరకు నేను ఎదురు చూస్తున్నాను. దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు. పునాదులు కలిగిన ఆ మహిమ నగరము కొరకు ఎదురు చూస్తున్నాడు. ఈ భూమి మీద ఒక వాగ్దత్త దేశం ఉన్నది. నిత్యత్వంలో పరలోకంలో ఇంకొక వాగ్దత్త దేశం ఉన్నది. ప్రతి క్రైస్తవునికి 2 కణాలు ఉన్నవి. దేవుని స్తోత్రం. భూమి మీద అనుభవించాల్సిన కణాలు ఒకటి, ఈ లోకమును వదిలి అనుభవించాల్సిన కణాలు ఒకటి. ఈ మట్టి శరీరంలో ఉన్నప్పుడు అనుభవించే కణాలు ఒకటి, మహిమ శరీరముతో అనుభవించాల్సిన కణాలు ఇంకొకటి. మహిమ శరీరము ధరించినాక అనుభవించే కణాలు పరలోకం. ఈ మట్టి దేహములో ఉన్నప్పుడు అనుభవించవలసిన వాగ్దానం పరిశుద్ధాత్మ అభిషేకం. దేవుడి స్తోత్రం కలిగిన వాగ్దత్త దేశములో నుండి ఉండబోచున్న మరొక నగరం కొరకు అబ్రహాం ఎదురు చూశాడు. అలాగే పరిశుద్ధాత్మ అభిషేకములో మనం నిలిచి ఉండి ఆత్మవశులమై నిలిచి ఉండి అప్పుడు 2వ రాకడ కొరకు ఎదురు చూడండి. దేవుడి స్తోత్రం కలిగిన అయితే ఇదిగో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటికి, ఏంటా సిద్ధపడిన చోటు భూలోక కణాను. అది టోటల్ క్లియర్ పిక్చర్. భూమి మీద నీవు ఉండవలసిన ఆత్మాభిషేకము, ఆత్మపూర్ణమైన జీవితం అనే చోటికి నిన్ను నేను నడిపిస్తాను. ఈ పరిశుద్ధాత్మ పూర్ణమైన జీవితం లోపలికి అన్ని ఆటంకాలు తొలగించి నిన్ను తీసుకొచ్చేది యేసయ్య బాధ్యత. ఆత్మవశుడుగా, ఆత్మపూర్ణుడుగా, పరిశుద్ధాత్మ పరిపాలన కింద ఆత్మకు లోబడి ఆత్మచేత నడిపించబడి ఈ భూమి మీద జీవించి అతి ఉన్నతమైన భక్తి జీవితంలోకి నేను నడిపించడం యేసయ్య పని. అక్కడికి వచ్చాక ఆయన 2వ రాకడ కొరకు మార్గమును సిద్ధపరిచేది నీ పని. ఐగుప్తు నుండి కనాను దాకా మార్గం నీకు ఆయన సిద్ధపరుస్తాడు. పరలోకం నుంచి ఇక్కడ దాకా ఈ మార్గాన్ని నువ్వు సిద్ధపరచాలి. కనుక అందరము సంస్కరించబడాలి. మనము సంస్కరించబడి ఈ లోకము యేసు రాజు రాకడ కొరకు సిద్ధం చేయాలి. దేవుని బిడ్డలారా, దేవుని అడుగుదాం, ప్రభువా నేనొక యోహాను కావాలని నాకు ఆశ ఉంది, కానీ నేనొక యోహాను పరిచయం చేయడానికి
నా బ్రతుకులోని ఉన్నటువంటి రాళ్ళు రప్పలు ముళ్ళపోతలు అసూయ ద్వేషాలు అపవిత్రమైన విషయాలన్నీ నాలో నుండి ఏది పారవేయమని దేవుడిని అడుగుదాం. నీ మార్గం నేను సరళం చేస్తాను, నా మార్గం నువ్వు సరళం చేసేయాలి. అడుగుదాం రండి, ప్రార్థన చేసుకుందాం. యేసు సిద్ధపరిచిన మార్గంలో నువ్వు నడవగలిగితే యేసు కొరకు రెండవ రాకడ కొరకు నీవే మార్గాన్ని సిద్ధపరిచేవాడిని కాగలుగుతాం. మనం రెండు చేతులు ఆకాశం దగ్గర పైకి ప్రార్థన చేసుకుందాము. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువానికి వందనాలు. Guide me, O Lord, to the promised land of Canaan. ప్రభువా నన్ను నడిపించు, కనాను అనే వాగ్దత్త దేశానికి నన్ను నడిపించు. నువ్వు నన్ను నడిపించు ఆత్మవశురాలిగా, ఆత్మపూర్ణరాలిగా, ఆత్మతో నింపబడిన వ్యక్తిగా, పరిశుద్ధాత్మ అలా తయారు కాలేకపోతున్నాను, కణాలకు రాలేకపోతున్నాను, ఆత్మ చేత నడిపించబడే జీవితంలో రాలేకపోతున్నాను. నా మార్గంలో నాకెన్నో ఆటంకాలు ఉన్నాయి. ఐగుప్తు నుంచి కణాలకు రాలేకపోతున్నాను, ఎన్నో ఆటంకాలు, ఎన్నో ఆటంకములు ఉన్నవి. ప్రభువా ఆటంకములు తొలగించి, అడ్డుబండలు తొలగించి, నా మార్గమును సిద్ధపరిచి, సమభూమి గల మార్గంలో నన్ను నడిపించి, భూమి మీద నీవు సిద్ధపరిచినటువంటి భూలోక కణాలలోనికి నన్ను నడిపించుకొని అడుగుదాం. హల్లెలూయా. ఎందుకు రాలేకపోయావు ఇప్పటిదాకా కణాల భూమిలోనికి? నీ అహం నీ శత్రువైంది, నీ స్వార్థం నీలోని శత్రువైంది, నీలోని ధనాపేక్ష నీకు శత్రువైంది, సమాజంలో పేరు పలుకుబడి కావాలని కోరుకోవడం నీకు శత్రువైంది, మనుషులు ఇచ్చే మెప్పును కోరుకోవడం అదే నీకు శత్రువై అడ్డుగా కలిగించాను. ఈ అంతర్గత శత్రువులే నిన్ను కణాలకు రానివ్వడం లేదు. బయటి వాళ్ళు కాదు, ఊళ్ళో వాళ్ళు కాదు, నీ హృదయంలో ఉన్న శత్రువులు నేను కణాల భూమికి రానివ్వకుండా అడ్డుకుంటున్నాయి. దేవుని సహాయంతో వాటిని జయించాలి, ఆటంకములు తొలగించుకోవాలి, సమభూమి గల ఆ మార్గంలో నేను నడవాలి. నీవు కణాలకు రావాలి. తర్వాత యేసురాజు నీవు సిద్ధపరిచినటువంటి త్రోవలో భూమిని వచ్చేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సర్వాంతర్యామి సత్య స్వరూపాని భూమి రమణయా.
పండుగల యొక్క ముగింపు అద్భుతమైన ఈ వాక్య సత్య ప్రత్యక్షంతో మార్గాలు మేము సరళ చేయాలి. యేసు కూడా మా మార్గంలో అడ్డుబండలు తొలగించి మమ్మల్ని కణాలకు నడిపించాలని, యేసు నడిపించిన రీతిగా మేము కణాలకు చేరకపోతే రెండవ రాకడకు మేము సిద్ధపడలేము. వేరే వాళ్ళని సిద్ధం చేయలేము, ప్రభు మార్గం సిద్ధం చేయలేమన్న గొప్ప హెచ్చరిక
మీరు మాకు అనుగ్రహించడానికి స్తోత్రం చేస్తున్నాం. DSN కాలనీ అలాగే సంఘము మినిస్ట్రీ సంఘముని ఆశీర్వదించండి. మీరు దాసమాలను వారి కుటుంబాన్ని మన శరీరం వారి కుమార్తెలు కుమారుని ఆశీర్వదించండి. ఉత్తర కోస్తాంధ్రలో అలాగే సేవకులందరినీ దీవించండి. ఆంధ్రప్రదేశ్ లో ఉండే 50 మంది అలాగే సేవకుల సంఘములన్నిటిని మీరు ఆశీర్వదించండి. 2 తెలుగు రాష్ట్రాల్లో ఉత్తర దక్షిణ భారతంలో ఉత్తర భారతదేశం అంతటా కూడా చదవిన సత్య సంబంధులను ఓపెనిస్లందరినీ మీరు ఆశీర్వదించండి. అంచకాలంలో ఈ పరిచర్య యొక్క దర్శనం పొందిన ప్రతి ఒక్కరు కూడా యేసు కొరకు నేను మార్గము సిద్ధపరచాలి అని కంకణం కట్టుకున్న వారందరూ కూడా యేసు సిద్ధపరిచిన మార్గంలో తాము కూడా నడిచినటువంటి కృపను కుమరించమని ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము. మన తండ్రి అయిన దేవాది దేవుని శాశ్వత సర్వ జగత్ రక్షకుడైన యేసునాథుని అనంత కృప పరిశుద్ధాత్మ దేవునితో దివ్య మనోహర సహవాసము ఆ దేవుడు అందించే సమయోచిత సహాయం అభిషేకము శక్తి క్షేమము కాపుదల భద్రత సత్య ప్రత్యక్షత సదాకాలం మీద ఉన్న సత్య సంబంధాలందరికీ మనకు వచ్చారు. దేవుని దాసులు దాసభావంలో నడిపించబడిన సంఘములో ఉపవాస దీక్షలో పాల్గొంచుకున్న భక్తులందరూ సదాకాలం తోడైనలో కాక జయము వేసుకుని